హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెసలు మొలకలతో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 ఇంచ్ అంతా చెక్క, లవంగాలు ఒక 4, ఒక చిన్న టీ స్పూన్ అంత గసగసాలు, పచ్చి కొబ్బరి కొద్దిగా, వెల్లుల్లి పొట్టు తీసుకొని తర్వాత 1 ఇంచ్ అంతా అల్లం, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ వేయించుకోవాలండి. కొంచెం రెడ్ అయ్యే వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉన్న టమాటోను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం టొమాటో మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకో. టొమాటో మగ్గిన తర్వాత ఇప్పుడు పెసలు యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాలు ఆయిల్లోనే కొంచెం సేపు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకునేదాన్ని ఇప్పుడు వేసుకోవాలండి. కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాం కదా, ఆ మసాలాని ఇప్పుడు యాడ్ చేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. కొద్దిగా కారము యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం చూసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత మనము చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. పూరీకి అయితే కొంచెం సాగులాగా ఉంటే బాగుంటుంది, చపాతీకి అయితే కొంచెం గ్రేవీగా గట్టిగా ఉంటే బాగుంటుంది కదా, అందుకోసమని చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా పెసలతో ఇలా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.